కృతజ్ఞతలు అండ్ అభినందనలు. ఎందుకంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, మీరు లేకపోతే మాకు ఏ ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్దు. సో మీరు 10 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని అవాంఛనీయ కారణం వల్ల నాకు యూఎస్ కాల్స్, వెరీ ఇంపార్టెంట్ కాల్స్ రావడం వల్ల నేను రాలేకపోయాను. మీరు నన్ను క్షమించాలి. సో అయితే ఈ కళ క్రికెట్ అనే మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ సీజన్ బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ 14 టీమ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు తోట ప్రసాద్ గారు కూడా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ నేను కూడా ఒక సీజన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాజమండ్రిలో అనగానే మనకు ఒక 12 టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి లాస్ట్కి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒక 2 టీమ్స్ మర్జ్ అయినాయి కదండి. ఏ టీమ్స్ అవి? 4 టీమ్స్. అంటే ఇన్ఫ్యాక్ట్ 14 or 15 టీమ్స్ అయినట్టు అనమాట యాజ్ కంపేర్ టు లాస్ట్ సీజన్. సో ఇవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి ద బికమ్ 1 టీమ్ అనమాట. సో నౌ వీ హ్యావ్ 12 టీమ్స్ పుట్ టుగెదర్. ఈ 12 టీమ్స్ ఇప్పుడు బరిలో దిగబోతున్నాయి. దానికి సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇంకొకటి మన సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కో ఫౌండర్ సౌమిల్ వర్గన్ కూడా స్టేజ్ మీద రమ్మంగా కూర్చున్నాం. ఆయనకు ఒక చైర్ అక్కడ వేసి, ఆయన ఈజ్ ద కో ఫౌండర్ ఆఫ్ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అంటే మా ఉద్దేశం ఏంటంటే దిస్ విల్ గివ్ అస్ ద ఫిట్నెస్ అనమాట. అంటే మన యంగ్ జనరేషన్లోనే ఫిట్నెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్గా ఉంటూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల వాళ్ళలో ఒక ఫిట్నెస్ అనే ఒక ఆకాంక్ష అనేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. నా కంపెనీలో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా జిమ్ మెంబర్షిప్ ఇస్తాం. 10,000 అయినా 15,000 అయినా 50% కంపెనీ పే చేస్తుంది, 50% ఎంప్లాయీ పే చేస్తారు. అంటే ఫిట్నెస్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల వీ కెన్ గెట్ మోర్ అవుట్పుట్. అది సొసైటీకి మంచిది, వాళ్ళ కుటుంబాలకు మంచిది, వాళ్ళ ఒక ప్రక్కన కూడా చాలా మంచిది అనేది మా ఉద్దేశం. అందుకని లాస్ట్ టైం బాలాజీ గారు నన్ను అడిగినప్పుడు నేను అన్కండిషనల్ ఐ సెడ్ ఐ విల్ సపోర్ట్ యూ. అలాగే మన ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఓకే విల్ సపోర్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ విధంగా ఈ యొక్క క్రికెట్ సోనస్ క్రికెట్ లీగ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి పాపం తోట ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు, శ్రమించారు. అంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. దానికి కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి స్పెండ్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. దానికి పాపం రాత్రిగా పగలనక ఆయన క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్సెస్ కానీ అది కానీ బాగా చేశారు కదండి. సో ఈ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. సో ఆయనకు ఒక గివ్ మీ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. సో ఆయన్ని కూడా ఒకసారి కూర్చుంటే బాగుంటుంది మన స్టేజ్ పాటు. ఓకే, సో ఇప్పుడు దాని గురించి మన క్యాప్టెన్స్ కూడా ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడిద్దాం. వాళ్ళకి ఆస్క్ దెమ్ టు గివ్ సమ్ ఒపీనియన్ అబౌట్ దిస్. ఎలా చేస్తే బాగుంటుంది, ముందు ఇంకెలా చేస్తే బాగుంటుంది అన్నది మనం చేద్దాం. ఈసారి ఏంటంటే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నాం అండ్ మీ క్యాప్టెన్స్కి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంకరేజింగ్. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ప్రైజ్ మనీ ఎక్కువ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇటువంటివి కూడా మనకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ ఈవెంట్. హోప్ఫుల్లీ దే విల్ గెట్ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఆ ఫిట్నెస్లో కానీ అంటే ద క్వాలిటీ ఆఫ్ ద గేమ్ షుడ్ బి ఎన్హాన్స్డ్. అంటే రన్స్ చేయడంలో కానీ ఆడటంలో కానీ అంటే ఒక హై స్టాండర్డ్ మనం మెయింటైన్ చేద్దాం. సో కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫిట్నెస్లో కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యే విధంగా కొంచెం మీరు చేస్తే నాకు ఐ విల్ బి మోర్ మోటివేటెడ్. ఇటువంటి ఇంకా నేను ముందు ఇంకా మిగతా స్పోర్ట్స్లో కూడా మేము చేయాలని ఆశతో ఉన్నాను. రాజమండ్రిలో బాగా ఎంకరేజ్ చేయాలని ఒక ఫిట్నెస్ ఒక మొమెంటం రాజమండ్రిలో తీసుకురావాలని ఒక ఆకాంక్ష అది. దానికి మీ అందరు కూడా సపోర్ట్ చేస్తే దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఇప్పుడు మరి మన దగ్గర ఉన్నటువంటి సౌమిల్ బాబు గారు మాట్లాడతారు, మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. 5 minutes
then introduction of the captains, then we will take it from there. ఇది మనకు ఫైనల్స్ బేసికల్గా సాటర్డే సండే జరుగుతుందండి ఇది. నేను మళ్ళీ ఆగస్ట్లో వస్తాను, మళ్ళీ డిసెంబర్లో వస్తాను, నవంబర్ ఎండ్కి. నవంబర్ ఎండ్కి ఫైనల్స్ ఉంటాయి. అది దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్, అంతే కదండి. ఆగస్ట్లోనే ఫైనల్స్ ఉంటాయండి. అయితే మనకు ఒక సిరీస్ బాలాజీ గారితో కూడా స్టార్ట్ అవుద్ది అనుకుంటా, అదొక ఈవెంట్. సో కాబట్టి మనం ఆగస్ట్లో పెట్టుకుంటే బెటర్. మేబీ దీనికోసం వల్ల అమెరికా నుంచి ఆగస్ట్లో రావాల్సి ఉంటుంది. అప్పుడు మనం గ్రౌండ్లో భారీగా కందులు దుర్గేష్ గారు ఇటువంటి ప్రముఖులతో మనం ఫైనల్ ఈవెంట్ చేద్దాం. సో ఇప్పుడు సామ్యుల్ బాబు గారు మాట్లాడతారు, ద కో-ఫౌండర్ ఆఫ్ సోనో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, 5 minutes, ఫాలోడ్ బై మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. తర్వాత దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అది మరి 2వ సంవత్సరం సోనోస్ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రికెట్లో లేకపోతే ఆటల్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉండేది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. పర్టికులర్లీ క్రికెట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఓన్లీ రంజీ ట్రోఫీ ద్వారా మాత్రమే నేషనల్స్కి రావడానికి ఒక అవకాశం ఉండేది. ఓన్లీ టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచెస్, వెరీ రీసెంట్గా మరి T20 మ్యాచెస్ వచ్చి ఓన్లీ సోర్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సుమారు మనం ఆంధ్రాలో 3 కోటి ఆంధ్రులు అనేవాడు, అంటే 3 కోట్ల మందిలో రంజీ ట్రోఫీకి ఒక్కడు సెలెక్ట్ అవడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా రీసోర్సెస్ చాలా పెరిగినాయి. అంటే నాట్ ఓన్లీ ఈ IPL అనేది ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు, దానికి తోడు ఆర్గనైజేషన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే లీగ్స్ జరుగుతూ ఉంటే ఈరోజు గల్లీకి మీకు నంబర్ ప్రతి చిన్న వాడలో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దానికి ఎవరి సహకారం ఉంటుందంటే సోనో సాఫ్ట్వేర్ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ ఉండేది కాదు. ఆ విషయంలో మేము కూడా ఒక పారభాగస్థ అయినందుకు గర్వపడుతున్నాం. ఈ టోర్నమెంట్ మరి 2వ సంవత్సరం జరగడానికి మరి ఇస్తున్న మీ అందరి సహకారం, మీడియా సహకారం, మిత్రుల సహకారంతో మరి ఈ సంవత్సరం కూడా జరిపించడానికి, మరి మొదటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా అప్డేటెడ్గా చేయడానికి మరి ప్రణాళికలు వేస్తాము. మీ మీడియాలో కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించి ఎందుకంటే మెరుగ్గా చేయడానికి, మరి దీని ద్వారా కొంతమంది ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి, మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్లో ముందుకు వెళ్ళడానికి, మిగతా టోర్నమెంట్ ఫిట్నెస్, పర్టికులర్గా ఆటలు అనేది ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఈరోజు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలో నేను ముగిస్తున్నాను. నేను జర్నలిస్టు మిత్రులు అన్నాను, జర్నలిస్టు సోదరులు అంటాను. కారణం తొలి పత్రిక అయినటువంటి కృష్ణా పత్రికలో నేను సంవత్సరం పాటు పనిచేశాను పేట్ల వెంకటేశ్వర గారు. అలాగే ఉదయం తొలి ఎడిషన్లో కూడా నేను అభినందన్ గారికి అసిస్టెంట్గా పనిచేశాను. అందువల్ల మిమ్మల్ని జర్నలిస్టులు సోదరులుగానే భావించి మాట్లాడుతున్నాను. మొట్టమొదట జేమ్స్ గారు అంటూ క్రికెట్ కళ అన్నారు. ఆట అంటే శారీరకమైనటువంటి ఒక ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ కళ అంటే శారీరకంతో పాటు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. మనం అనుకుంటాం మన శరీరంతో ఏదైనా చేయగలుగుతామని. ఇక్కడికి రావాలని మీకు సంకల్పం అంటే ఇది ఏమి ఇచ్చింది? మనసు ఇచ్చింది. అంటే మెదడు ఇక్కడ ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుంది. కనుక మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ క్రికెట్ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? ఆడేవాళ్ళు కేవలం 30 మంది కావచ్చు, చూసేవాళ్ళు 300 మంది నుంచి 3 లక్షల వరకు అవకాశం ఉంది. అంటే ఒక కొద్దిపాటి సమయంలో ఇంతమంది ఆనందం అనుభవిస్తారు. ఇట్లాంటి ఆట ఇంకా మీకు మన ప్రపంచంలో ఎక్కడిచ్చినా కూడా కనపడదు. అందువల్ల క్రికెట్కి ఇంత ప్రాధాన్యత, బాగా ప్రచారం. అందరంటారు కమర్షియల్ అని, సహజమే, అది లేనిది జరగదు కదా. సో ఇలాంటి సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లాంటి సంస్థల యొక్క సహాయాలు ఉంటే మాత్రమే భారతదేశంలో ఆటలు, పాటలు, కళలు, సాహిత్యము, సంగీతము, ఈ కళారంగాలు పోషింపబడతాయి. రాజులు లేరు పోషించడానికి. ఇప్పుడు వ్యాపారస్తులే, దాంట్లో కార్పొరేట్ సంస్థలు మాత్రమే. వాళ్ళలో 1000లో 1-2 మాత్రమే మనసు ఉంటుంది. ఇక్కడ మనసు ప్రధానమైన నేను చెప్పడం కారణం అది.
ఇది మనం చెయ్యాలి అనే మనస్సంకల్పం ఉన్నవాళ్ళు తక్కువ. ఇట్లాంటి మన జర్నలిస్ట్ మిత్రులు కనుక సరిగా కనుక దాన్ని ఫోకస్ చేస్తే, ఈ సంవత్సరం ఒక కార్పొరేట్ సంస్థ ప్రమోట్ చేస్తే మీ సహాయంతో వాళ్ళు 10 మంది అవుతారు. దానివల్ల సొసైటీకి మేలు, ఆడేటువంటి ఆటగాళ్ళకు మేలు జరుగుతుంది. అయిన తర్వాత విత్ జేమ్స్ గారి పర్మిషన్, నెక్స్ట్ ప్రసాద్ గారి పర్మిషన్తో వచ్చిన ఇది యాప్ డెవలప్మెంట్ మంచి చెడు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇట్లాంటి ప్రెస్ కవరేజ్కి వచ్చినప్పుడు నేను దాంట్లో ఉన్నవాడిని, అబాధలు పడ్డవాడిని కాబట్టి ఐతిబాద్ తెలుసు కాబట్టి ఒక చిన్న నా వైపు నుంచి ఆ మొదటి వరుసలో ఉండే సీట్లు 5, 10, 20, 30 మించి ఉండవు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు వీడియో ఫుటేజ్ కావాలి. వీడియో ఫుటేజ్ మనం ఎక్కడో పెట్టుకుంటే అది అంత అందంగా రాదు, సెంట్రలైజ్డ్గా ఉండాలి. ఈ అవకాశం అందరికీ దక్కదు. అందుకని రాజమండ్రి ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ఒక్క చోట ఒక వీడియో పెట్టి కనుక కవర్ చేస్తే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేటప్పటికి మీ వాట్సాప్కు ఆ వీడియో వచ్చేటువంటి ఒక యాప్ రెడీ చేసి నేను అందిస్తాను విత్ హై క్వాలిటీ. ఇది కేవలం రాజమండ్రి ప్రెస్ క్లబ్ సోదరులకు మాత్రమే నేను ఇస్తానంటున్నాను, అందరికి ఇస్తానని చెప్పట్లా. ఖచ్చితంగా ఇది అతి త్వరలో, వీలైతే రేపు ఈ టోర్నమెంట్ ముగింపు సెషన్ ఉన్నారు కదా జేమ్స్ గారు, అప్పటికి రెడీ చేసే ప్రయత్నం చేస్తాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన ఎస్టీ, ఎస్సీ, బీసీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చైర్మన్ ఉన్నారు. జేఏసీ చైర్మన్ అయినా చాలా ప్రముఖులు, సొసైటీకి వాళ్ళకి ఆర్గనైజేషన్కి ఎంతో సేవ చేస్తున్నటువంటి ఆయన. ఇది అయిన తర్వాత కూడా ఎంతో ప్రెస్ మీట్ ఉంది. సో ఆయన కొద్ది మాటలు ఈ క్రికెట్ గురించి, వీటి గురించి కొద్ది మాటలు మాట్లాడాల్సి కోరుచున్నాను. నా పేరు క్యాంపస్ శ్రీనివాస్. జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్ ఎందుకంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం కొమ్ము గారు అది నన్ను కూడా ఒక అతిథిగా పెట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. సార్ చెప్పారు, అన్ని రంగాలలో క్రికెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం అని. మరి దీన్ని ఈ సంస్థ నుండి మరి జేమ్స్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. వారికి ఇదే కాదండి, ఎన్నో సేవా సంస్థలు స్థాపించడం, చదువుకుంటున్నటువంటి వారిని వారి సంస్థ ద్వారా చదివించడం. మరి ఈ మధ్య కాలంలో మనం హాస్పిటల్ ఓపెన్ చేసిన ఫ్రీ వైద్యం, మరి వారి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి పేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు క్రీడా రంగానికి కూడా వారి యొక్క తోడ్పాటుని ఇస్తున్నట్టు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తోట ప్రసాద్ గారు, మరి క్యాప్టెన్స్ దగ్గర నుంచి క్యాప్టెన్స్ ఇంట్రడక్షన్, వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది మనం తీసుకుంటాం మంచిది. ప్రసాద్ గారు చాలా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రోజుకి ఎన్ని మ్యాచ్లు ఉంటాయి, శనివారం, ఆదివారం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ గారు ఒకసారి నిలబడండి. ఆయనకి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాజ్. మ్యాచ్ లాస్ట్ సీజన్లోనే కండక్ట్ చేసినప్పుడు కూడా మీ అందరు కూడా ఇదే స్టేజ్ మీద ఉండి మాట్లాడాను. కంపల్సరీగా ప్రెస్ వాళ్ళు ఒక టీంని రెడీ చేసి పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు చేయకపోతే ఇది కండక్ట్ చేయాలని కూడా నేను చెప్పాను. నేను మరి ఎందుకు మీరు ఇంతవరకు మీరు రెడీ చేయలేదు? ఇప్పుడైనా మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, ఎప్పటికీ కూడా మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. మీరు రెడీ చేసుకోండి. మీరు రెడీ చేసుకుంటే మీకు డ్రెస్ కూడా రెడీ చేస్తాను నేను. 1 మంత్ 2 వారాలు అంటే ఒక సొసైటీకి ఏదో ఒక చేయాలనే తపన ఆయనకి. ఈయన డాక్టర్ భద్ర గారు. సో ఈయనకున్నటువంటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు సడన్గా చెప్పాను సార్ మీరు రావాలి అంటే. ఎన్నో కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మా స్టాప్ చేసుకుని మన దగ్గరికి వచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ హానర్ టు బి హియర్ టుడే. అండ్ మన క్రికెట్ టోర్నమెంట్ గురించి, వీటి గురించి అండ్ ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకు అంత మంచిది సొసైటీకి. సో మీరు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. క్రికెట్ టోర్నమెంట్ మొత్తం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అనగానే ఎందుకు మీ అందరూ తెలుసు, ప్రతి సినిమా పెద్ద ఘనవిజయం అయిన సందర్భంగా మన ఎంటైర్ టీం అందరి తరఫున ప్రతి టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఒకసారి అందరూ పెద్ద చెప్పలు కొట్టండి. సో నాకు జేమ్స్ గారికి మా ఇద్దరిది హైదరాబాద్లో పరిచయం అయింది. ఒక సినిమా ద్వారా ఆయన ప్రొడ్యూసర్గా, నేను యాక్టర్గా పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత తెలిసింది ఆయనది కూడా మనూరే రాజమండ్రి అని. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా సరే, సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నాం అనుకున్నామండి, తల్లిదండ్రులు చూడడానికి రాజమండ్రి రావడమే గగనం అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ గారు వాళ్ళ పేరెంట్స్ కోసం యుఎస్ నుంచి రాజమండ్రి ఏదో షటిల్ బస్ ఎక్కినట్టు వచ్చి వెళ్ళిపోతుండేవారు. సో అది ఎక్కువగా మనలో ఉంటుంది. అది ఎక్కువగా మన మదర్ ల్యాండ్ అన్నా, మన సొంత ఊరు అన్నా మనకున్న అభిమానం బట్టి చెప్పచ్చు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం. ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ దగ్గర రిలేషన్ స్టార్ట్ అయింది. మా ఇద్దరిది ఒక బ్రదర్హుడ్గా అయింది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ వండర్ఫుల్ పర్సన్ జేమ్స్ గారు లాంటి పర్సన్ మన ఊరు, మన రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టం భావిస్తున్నాం సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో, మనకి సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయింది అనుకున్నాం, సెల్ ఫోన్ పోయిందంటే సెల్ ఫోన్ దగ్గర రిపేర్కి వెళ్తాం. రిపేర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పి మనం నమ్మాలి. ఆ సెల్ ఫోన్లో మదర్ బోర్డు ఉందంటాడు. మనకి ఏం తెలుసు, మనకి మదర్ బోర్డు సెల్ ఫోన్లో ఉంటుందని మనకు తెలియదు. ఏమో ఉంటుందేమో అని చెప్పేసి ఆయన ఏం చెప్తే మనం నమ్మాలి. అలాగే హాస్పిటల్స్లో కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం నమ్మాలి. సో అదొక చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ సమయంలో మన రాజమండ్రిలో ఒక సమన్వయ ఫౌండేషన్ ద్వారా హెల్త్, మన ఆరోగ్యం గురించి మన రాజమండ్రి వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన సమన్వయ ఫౌండేషన్ కూడా కంగ్రాచులేషన్స్ జేమ్స్ గారు. అలాగే ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ కూడా నాకు చెప్పారనమాట, దీనికి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేసామండి అని చెప్పేసి. క్రికెట్ అనేది మన అందరూ చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్న ఆటే. ఆటలా చూస్తే ఒక విధంగా ఉంటుంది, దాని దృక్పథం లోపల మనకు చాలా నేర్పుద్ది ఆట. గెలిపోవటములు అంటే గెలిచినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓడిపోయినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓటమి ద్వారా మనం ఏం తెచ్చుకుంటాం, ఆ ఓటమిని గెలుపుగా ఎలా మారుస్తాం అన్నది లోపల. క్రికెట్లో గేమ్ అయినా సరే అది జీవితంలో చాలా ఉపయోగపడే గేమ్. అది అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే చాలా నేర్పుద్ది. సో క్రికెట్ అని కాదు, జీవితంలో ఏ గేమ్ అయినా సరే అది మన లైఫ్ గేమ్కి, మన లైఫ్లో ఎలా ఎదగాలి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ గేమ్. ఇలాంటి గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ అందరూ, అన్ని టీమ్స్ కూడా కంగ్రాచులేషన్స్. గెలిస్తే ఓటు నేర్చుకుంటారు, ఓడిపోతే చాలా నేర్చుకుంటారు. సో మీరు అన్నీ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ. రీసెంట్గా 5K స్టెప్స్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసాం. 5K స్టెప్స్ అంటే 5000 స్టెప్స్. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 5000 అడుగులు నడిస్తే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఒక చక్కటి మార్గం ఇది. ఎందుకంటే రీసెంట్గా ICMR అని చెప్పేసి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, రాబోయే 5 ఏళ్లలో మన ఇండియా పాపులేషన్లో సగానికి సగం పైగా లైఫ్ స్టైల్ డిసీజ్తో సఫర్ అవుతారు. ఆ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటండి? బీపీ, షుగర్, థైరాయిడ్, PCOD, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ.
ఈ రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంది, సకానికి సగం పైగా. అంటే మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యం లేకపోతే ఎందుకు? మొన్న ఒకసారి మన రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. దాంట్లో అందరికీ 90% పైగా వచ్చినాయి, అవునండి కదా? దాంట్లో ఒక ఆయన నా దగ్గర వచ్చి మా అబ్బాయికి 60 వచ్చిందండి పర్సెంటేజ్ అని చెప్పాను. అదే కొంచెం బాధపడుతున్నాను ఆయన. అప్పుడు నేను చెప్పా, మార్కులు కాదు కొలమానం. ఇప్పుడు 90% అబవ్ వచ్చిన వాళ్ళు మీ అబ్బాయి చేసి చదువుకున్న స్కూల్లో లెక్చరర్గా పనిచేయచ్చేమో, కానీ చైర్మన్ అవ్వాలంటే మాత్రం 35% రావాలని చెప్పాను. సో నీ కొడుకు చైర్మన్ అవ్వాలనుకుంటున్నావా, లెక్చరర్ అవ్వాలనుకుంటే ఏమనుకుంటాడండి? చైర్మన్ అవ్వాలనుకుంటా కాదు, స్కూల్ స్థాపించాలనుకుంటాం. సో మార్కులు కొలమానం కాదు. ఈ టైంలో చాలామంది హెల్త్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దానివల్ల ఫ్యూచర్లో వాడు ఎంత పెద్ద కోటేశ్వరుడైనా ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదించినా సరే అది వృధా. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఇలా రోజుకి 5,000 అడుగులు వేయడం కానీ, ఇలా స్పోర్ట్స్ ఆడటం కానీ, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. గంటల తరపుడు అలా కూర్చునే ఉంటే ఏమొస్తుందండి? పొట్ట వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి 10 మందిని చూస్తే ప్రతి 10 మంది ఎంతమంది ఉందండి పొట్ట? సో కాబట్టి మనందరం హెల్త్ గురించి ఫోకస్ పెట్టాలని, మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఆ సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు మన రాజమండ్రిలో చేపట్టాలని జేమ్స్ గారికి నేను కోరుకుంటున్నా. హెల్త్ పరంగా ఆయన సమన్వయ ఫౌండేషన్ కానీ, ఇలా పిల్లల్ని ఫిజికల్గా యాక్టివ్ ఉంచడానికి ఇలాగా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ వివిధ రకాల సర్వీసెస్ మీరు రాజమండ్రి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ రాజమండ్రి ప్రజలు అందరి తరఫున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీమ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. నమస్తే. ద గ్రేట్నెస్ ఆఫ్ మా డాక్టర్ భద్రన్ గారు చూసారా, ఆయన మెసేజ్ వెరీ పవర్ఫుల్. మన సమన్వయ ఫౌండేషన్కి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు కూడా చాలామంది డాక్టర్లు వచ్చారు, గవర్నమెంట్ డాక్టర్లు అందరూ. ఆయన చూసి ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క మెసేజ్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా ఆయనకి అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకపోయినా ఉంటే మాత్రం ఏదైనా, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం మేము చేస్తామని ఆయనకు ఉంటుంది. ఆయన వస్తారు, ఐ ఆల్వేస్ సపోర్టర్స్, బట్ యువర్ ప్రజెన్స్ రియల్లీ స్పీక్స్ అలాట్ అండి. వీఆర్ సో గ్రేట్ఫుల్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. లైవ్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకుంటున్నాం. దట్స్ ఎ గుడ్ థింగ్. సో దట్ మన సార్ చెప్పినట్లు ఈ 11 మంది 12 మంది ఆట కాకుండా చాలా కొన్ని వేల మంది, లక్షల మంది ఈవెంట్ని చూడడానికి, దాన్ని ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఇనిషియేటివ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ డూ దట్. అండ్ సో ఇప్పుడు మన ట్రోఫీ లాంచ్ ఒకటి చేసిన తర్వాత క్యాప్టెన్స్ కూడా ఫ్యూ వర్డ్స్ చెప్తారు. చాలామంది క్యాప్టెన్స్ వచ్చారు మన దగ్గర. ఓకే, ఇప్పుడు ట్రోఫీ లాంచ్ చేద్దాం. ట్రోఫీ రవి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు ఒక స్టూడెంట్ యొక్క కొలమనం ఏమైపోతే 90%, 98%, 99.8%. అంటే స్టూడెంట్లో ఇది ఎంత భయంకరమైనటువంటి కల్చర్ అంటే, మన పేరెంట్స్ కూడా నా కొడుకు 98.9, 99, అది కాదు. అక్కడ అమెరికాలో ఒక ఇన్స్టిట్యూషన్స్ టోటలీ డిఫరెంట్. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క యూనివర్సిటీ. అక్కడ మీకు ప్రతి స్కూల్లో కూడా మీకు కొన్ని వందల ఎకరాలు, లేకపోతే ఒక 40 ఎకరాలు, 30 ఎకరాలు. ఇక్కడ స్కూల్ ఎంత అండి? ఇక్కడ 2000 గజాలు, లేకపోతే ఒక 200 గజాలు ఒక స్కూల్ పెడతారు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో స్కూలు, ఒక అపార్ట్మెంట్లో ఒక యూనివర్సిటీ. ఎంత భయంకరం ఉండేది. ఒక స్టూడెంట్ మార్నింగ్ 9 o'clock వెళ్తాడు, 10 o'clock వస్తాడు. ఎందుకంటే ఐఐటి కొట్టాలా, నీట్ కొట్టాలా, ఎంబీబీఎస్ వాళ్ళు. ఏంటంటే మన సార్ చెప్పినట్టు ఏంటి ఉపయోగం మీకు? నీ పిల్లలు 98.9 వచ్చి ఆరోగ్యం లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ది యూస్? ఏంటి ఉపయోగం? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంటే ఆ యొక్క మినిమమ్ పేరెంట్స్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
Why you are running about 99.9%? What is the use if you don't have the exercise, if you don't have the concept of the sports? అక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అమెరికాకి ఇక్కడికి. అమెరికాలో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్స్లో ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ డే దే హ్యావ్ ఎ స్పెషల్ కోచింగ్ సెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద స్పోర్ట్స్. స్పోర్ట్స్కి పెద్ద పీఠం ఉంటుందండి. దే స్పెండ్ millions of dollars for the sports. Why? That makes a big difference. అదనలాగా ఆలోచన సరే, అందుకే కదా ద మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎవరున్నారండి మనకంటే ఇన్నోవేటర్స్? చెప్పండి, ఇన్నోవేషన్ ఏముంది మనకి, అంతే కదా సార్. సో అది రావాలంటే టోటల్ చేంజ్ రావాలా, పేరెంట్స్లో చేంజ్ రావాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏముందండి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వ్యాపారమే కదా. పీపుల్ ఆర్ మేకింగ్ millions of dollars, crores of thousands of crores. బట్ అలాగనే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్ని ఎకరాలు ఉంటేనే కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు అనే సూచన గవర్నమెంట్ పెట్టాలి. ఏమంటే ప్రతి స్ట్రీట్లో ఒక స్కూల్ వచ్చేస్తుంది కదండి, ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్స్? వాళ్ళకి ఏముంది? వాళ్ళకి అదే ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు, ఏమీ లేదు వాళ్ళకి. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. దట్స్ నాట్ ద వే కదా. సో అంత చేంజెస్ వస్తేనే స్టూడెంట్లో కూడా ఆ ప్రెషర్, ఎందుకంటే చిన్నప్పుడే మన సార్ చెప్పినట్టు సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి కదండి పిల్లలకి. వాళ్ళు ఏం పురోగతికి వెళ్తారు? వాళ్ళ ఓన్లీ గోల్ ఈజ్ టు గెట్ 99% అండ్ IIT కాలేజెస్ ఆర్ MBBS, దట్స్ ఇట్. ఎంతమంది ఎంటర్ప్రినర్స్ని మనం తయారు చేస్తున్నాం ఈ దేశంలో? చాలా తక్కువ మంది కదా. అందుకే కదా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి, పావర్టీ పెరిగిపోయి, దేర్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. హౌ మెనీ ఎంటర్ప్రినర్స్ వీఆర్ బ్రింగింగ్ టు ద సొసైటీ? నాట్ మెనీ. అంటే ఆ థింకింగ్ అనేది మారాలి. ఆ థింకింగ్ మారితేనే ఈ దేశం పురోగతి అవుతుంది, ఈ సొసైటీకి మనకు ఉంటుంది. మన హాస్పిటల్కి హాస్పిటల్ కట్టవలసిన అవసరం కూడా ఉండదు, అంతే కదా. ఇప్పుడు 5K అనే ఒకటి పెట్టారు ఈయన, 5,000 steps ఎవ్రీడే, అంతే కదా. అది దట్ విల్ మేక్ యూ టు అవాయిడ్ టు గో టు ద డాక్టర్స్ కదా. ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను, దాంట్లో ఏంటంటే నెక్స్ట్ 5 to 10 yearsలో ఇప్పుడున్న డయాలసిస్ సెంటర్స్ మనకు సరిపోవు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ మనకు సరిపోవు. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువైపోతారు. ఇప్పుడు డయాబెటిక్ మనం వెళ్ళాలనుకున్న హాస్పిటల్కి డోస్ పెంచుతారు, తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇన్సులిన్ తర్వాత నెక్స్ట్ డయాలసిస్ కదా. అంతేనా? లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి రివర్స్ చేస్తామా? డయాబెటిక్ రివర్స్ అవ్వదు మనకి, ఎందుకంటే కార్బోహైడ్రేట్ తినకూడదు, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చెప్పరు కదా ఎవరన్నా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. బట్ ఎనీవే, అలా if you are talking about so much, there's a lot of information. But let's launch the trophy, then our captains will also speak. కానీ బేసిక్గా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయి, ఎన్ని రకాల అసిస్టెంట్స్ ఉన్నాయి, అసలు ఏంటి అనేటువంటి పరిజ్ఞానం యూత్కు అందుబాటులో లేదు. కానీ మన యూత్కి అది కావాలా, కానీ కనీసం గూగుల్లోకి పోయి దాన్ని వెతికేటువంటి ప్రయత్నం కూడా చేసే ఓపిక అసలు ఆలోచన లేదు. దీన్ని కాంపెన్సేట్ చేయడం కోసం చిన్న యాప్ లాంటిది తయారు చేశాను. ఇది యాప్ అనకూడదు, ఒక గ్రిడ్ అనమాట. దాంట్లో ఏముంటుంది? పెయిడ్ సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్కి సంబంధించినటువంటి దాదాపు ఒక 35కు పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అసిస్టెంట్స్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. మనం దాని మీద కనుక వెళ్ళి క్లిక్ చేస్తే ఇంకెక్కడ సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళిపోవచ్చు. ఫ్రీ సర్వీసెస్ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, పెయిడ్ అనగానే ఆ పేమెంట్ కట్టి ఇష్టమైతే వాడుకోవటం, లేకపోతే లేదు. ఇట్ కెన్ బి స్టోర్డ్ ఎవ్రీథింగ్, యువర్ పాస్వర్డ్స్ ఆల్సో అలాంగ్ విత్ యూ. మీరు పదే మళ్ళీ పాస్వర్డ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ యాప్ కూడా ఇప్పుడు జేమ్స్ గారి చేతుల మీద లాంచ్ చేసి వారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఒక చిన్న ఆలోచన. దానికి వారి సహకారం, అటు ప్రసాద్ గారి సహకారం, మిత్రుల సహకారం. నేను ఇందాక ప్రామిస్ చేసినట్టు ఖచ్చితంగా ఆ యాప్ నేను
క్లోజింగ్ సెక్షన్ నాటికి రెడీ చేసి అందిస్తాను. ఇప్పుడు జేమ్స్ గారిని సవినయంగా అర్థిస్తున్నాను యాప్ను లాంచ్ చేయమని చెప్పారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక యాప్. చూపించండి. ఇది నేను పట్టుకుంటాను. లేదు. ఫుల్ పెట్టున్నాను. ఫుల్ ఎక్కడైనా సరే ఇప్పుడు అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది. కింద నెక్స్ట్ బటన్ నొక్కుతూ పోతే దాదాపు ఒక 30 నుంచి 35 వరకు ఏఐ అసిస్టెంట్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ అప్డేటెడ్ వెర్షన్లో వీటిని ఎట్లా వాడాలా ఏంటి అనేటువంటి స్లైడ్స్లో సహా నేను అప్గ్రేడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అక్కడికి వెళ్ళాలనుకోండి, జస్ట్ ఇక్కడ కనుక నొక్కేసారంటే మీరు ఇమ్మీడియట్గా గో టు దట్ పర్టికులర్ సైట్. మీరు మళ్ళీ ఎక్కడ ఏమి ఎత్తుక్కోవాల్సిన అవసరమే ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సొసైటీకి మీ యొక్క ప్రెస్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ యాప్. ఇది అందరికీ కూడా తెలుసు కదా మీకు. ఇప్పుడు చాట్ జీపీటీ వాడని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి. సో కాబట్టి చాట్ జీపీటీ అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం చేసే ప్రతి విషయం కూడా మనం యూజ్ చేస్తున్నాం. అది ఇప్పుడు నేను యాజ్ ఏ CEO ఆఫ్ ఏ కంపెనీ ఈ చాట్ జీపీటీ లేకుండా అసలు నా డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉండట్లేదు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్లో కానీ మన సార్ కానీ మెడికల్ దాంట్లో కానీ అటర్నీస్ కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యాప్ని ఆయన తొందరగా రెడీ చేస్తానని ఆశపడుతున్నాను. తద్వారా ఎంతోమంది సొసైటీకి ఇది ఉపయోగపడుతుందని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ది వండర్ఫుల్ గిఫ్ట్. ఐఎమ్ రియలీ ఆనర్డ్. థ్యాంక్ యూ. ఈవెన్ దీని పేరు కూడా సోనస్ అనే పెట్టడం జరిగింది. సోనస్ ఏఐ. ఎస్, సోనస్ ఏఐ అసిస్టెంట్ హబ్. లైట్స్ ఆఫ్ చేస్తారా? లైట్స్ ఆఫ్ చేయండి. దిస్ ఇస్ ఇంక్రెడిబుల్లీ ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మేము సభాముఖంగా చెప్పడం ఏంటంటే మీ యొక్క సర్వీసెస్ని మన కంపెనీ వాడుకోవాలని ఆశపడుతున్నాను. అంటే ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, HTML ఇటువంటిలో కూడా ఈయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్. యాప్ ఏంటంటే మాకు యాప్ చేయాలంటే ఒక 30-40 మంది కావాలి. ఈయన ఒక్కడే యాప్లు చేసేస్తున్నారు. మామూలు కాదు. ఈయన రాజమండ్రికి ఒక గిఫ్ట్. ఈయన ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు ఈ సునో ఏఐ అని అంటారు కదా, దాంట్లో మీరు ఏం చేసినా కూడా ఇంగ్లీష్ వర్డ్ పాట పాడినట్టే వస్తుంది. అదే కనుక ఇప్పుడు ఈ పౌతిమాష కర్ణాటక సంగీత ఏ స్టూడియోలో కనుక మీరు సాహిత్యాన్ని ఇస్తే అది మీకు స్టైల్ అండ్ లిరిక్ రెండు ఇస్తుంది. వీటిని తీసేపై మీరు సునోలో పేస్ట్ చేస్తే మీ ఇంటి పక్కన వాళ్ళు పాడినట్లు అనిపిస్తుంది. ఇంకోటి ఓకే కంక్లూడ్ చేసి తొందరలో స్టార్ట్ అవుతుంది. సాటర్డే సండేనే జరుగుతాయండి. ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 12 టీంలో కూడా ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు. కాబట్టి మేము సాటర్డే ఈ యొక్క మ్యాచెస్ పెట్టడం జరిగింది. సాటర్డే 2 మ్యాచెస్, సండే 2 మ్యాచెస్ ఉంటాయి. ఈ విధంగా మీకు వర్షం వచ్చినప్పుడు తప్పితే ఇది కంటిన్యూస్గా జరగడానికి ప్లాన్ చేశారు మన ఆర్గనైజర్ ప్రసాద్ గారు. SP గ్రౌండ్స్లో ఈ యొక్క మ్యాచెస్ జరగబోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ విల్ బి లైవ్ స్ట్రీమ్డ్ సో దట్ ప్రజలు వాళ్ళని వీక్షించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం ఆగస్టులో దీని ఫైనల్స్ ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఆగస్టులో కూడా మన భద్రం లాంటి ప్రముఖులు, మరి రాజమండ్రి ఉన్నటువంటి ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అప్పుడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది సీజన్, ఇలాగ మనకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకేమన్నా ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ తోట ప్రసాద్ గారు ఇస్తారు. అదర్వైజ్ దిస్ ఇస్ ద బ్రీఫ్ స్టోరీ అబౌట్ దిస్ టోర్నమెంట్. ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు నాకు. ప్రైజ్ మనీ ఉంది, బట్ విల్ డిసైడ్. ఎందుకంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి ప్రైజ్ మనీ బాగుంటుంది. చాలా
మేము చెప్తామండి, వీల్ అనౌన్స్ ఇట్. లాస్ట్ టైము మనం ట్రోఫీస్ ఇచ్చాం, ప్రైజ్ మనీ లేదు, బట్ ఈసారి ప్రైజ్ మనీ ఇద్దామని డిసైడ్ అయ్యాం. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లెట్ స్టార్ట్ వన్ మోర్ ప్రెస్ మీట్. ఇప్పుడు శ్రీ కళావేదిక వాళ్ళు నన్ను అమెరికాకి ఒక ప్రతినిధిగా పెట్టారు. కళావేదిక కదా తెలుసు.